రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఎవరికైనా మద్దతు ఇస్తామన్నారు మంత్రి బోండా ఉమా. రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు వల్ల ఏ ఉపయోగమూ లేదన్న ఆయన ఏపీలో భూస్థాపితం అయిపోయిన కాంగ్రెస్ ఇక కోలుకునే ప్రసక్తే ఉండదన్నారు. కోసం మాత్రమే కేవీపీ గారి బిల్లు, ఈ బిల్లు వల్ల ఏమీ అవదు. అయినా సరే రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం. ఎన్డీఏలో భాగస్వామి పార్టీగా ఉన్నా నిరంతరం కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల మీద ఒత్తిడి తీసుకొస్తూ విభజన చట్టంలోని ప్రతి విషయాన్ని కూడా పదే పదే గుర్తు చేస్తూ అనేక రకాలుగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్ని సాధించుకుంటూ ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఒక్కరికి కూడా సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ విభజన పాపంలో మొదటి ముద్దాయి చివరి ముద్దాయి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఈ విధంగా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ విధంగా మాట్లాడతాం, ఈ విధంగా బిల్లులు పెట్టినా ఎప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో శాశ్వత సమాధి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కట్టారు. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు అని సందర్భంగా తెలియజేస్తారు. రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుకి మద్దతు కూడగట్టేందుకు ఏపీ పీసీసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఏపీసీసీ చీఫ్ రఘువీర ఇతర పార్టీల నేతలకి ఫోన్లో లేఖలు రాస్తూ అనుకూలంగా ఓటు వేయాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావుకి ఫోన్ చేసి మద్దతు కోరగా తప్పకుండా అండగా ఉంటానని ఆయన చెప్పినట్లు రఘువీర వెల్లడించారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా మద్దతు కోరుతూ లేఖ రాయబోతున్నానన్నారు రఘువీర. రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లుకి మద్దతు ఇవ్వమని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు సభ్యులు కేవీపీ రామచంద్రరావు. బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందేందుకు సహకరించమని విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతోనే ఏపీకి న్యాయం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు కేవీపీ.